హలో అండి, ఈరోజు మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందాం. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేయాలన్నా, ఇంకే బ్లౌజ్ కట్ చేయాలన్నా లైనింగ్ క్లాత్ ముడతలు లేకుండా నీట్గా ఐరన్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ విధంగా జాయింట్ మన వైపు ఉండేలా చూసుకొని బ్లౌజ్ పీస్ మడతలు వేసుకోవాలి. ఇప్పుడు కింద వైపు హెచ్చు తగ్గులు లేకుండా ఈ విధంగా ఖర్చు కోసం పావించి మార్క్ చేసి నీట్గా కట్ చేసుకోవాలండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి కట్ చేస్తాం కాబట్టి ఇటువైపు కట్ చేసిన విధంగానే రెండో వైపు కూడా కట్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఏమైనా కటింగ్స్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ విధంగా నీట్గా కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది పొడవు కాబట్టి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కింద ఉండేలా బ్యాక్ పార్ట్ పైకి ఉండేలా చూసుకొని మడత వేసుకోవాలి. ఈ విధంగా చూడండి, 1/2 ఇంచ్ గ్యాప్తో ఫోల్డింగ్ ఈ విధంగా వేసుకోవాలి. కింద వైపు ఫ్రంట్ పార్ట్, పై వైపు బ్యాక్ పార్ట్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని కటింగ్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ పొడవు నెక్ డీప్ తీసుకోవాలి. రెండో వైపు బ్యాక్ పార్ట్ పొడవు చంక డౌన్ తీసుకోవాలి. చంక డౌన్ సుమారుగా తీసుకోవాలండి. 5 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేసి తీసుకోవాలి. మనం చంక రౌండ్ కొలిచిన తర్వాతనే మనకి ఎంత కావాలో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసరికి ఈ బ్లౌజ్ సైజ్కి 4.75 షోల్డర్ అండి. భుజం వచ్చేసరికి 2.25. అదే మార్కింగ్ 2 టైమ్స్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి క్రాసులు లేకుండా నీట్గా మార్కింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ 8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. కింద వైపు కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్ చేసిన దాన్ని స్కేల్తో నీట్గా లైన్స్ కొట్టుకోవాలండి. షోల్డర్ వైపు చెస్ట్ లూజ్కి ఎక్స్ట్రా ఖర్చు కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ మార్క్ చేసుకోవాలి. చంక రౌండ్ మార్క్ చేసిన తర్వాత మనము కావాల్సిన కొలత వచ్చే వరకు కొలుచుకోవాలి. కరెక్ట్గా వస్తే సరే, లేదంటే ఎక్కువ ఉంటే కిందికి ఈ విధంగా ఎక్కువ ఉందంటే పైకి పెట్టుకోవాలి, లేదంటే కిందకి పెట్టుకోవాలి. చంక రౌండ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్కులు మాత్రం ఇప్పుడే కట్ చేయకూడదండి. చంక వైపు కట్ చేసిన తర్వాత రెండు పార్ట్లు సపరేట్ చేసి కట్ చేసుకోవాలి. ఎందుకంటే రెండు నెక్లు ఒకే విధంగా ఉండవు కదా. బ్యాక్ పార్ట్కి డీప్ నెక్ ఉంటుంది, ఫ్రంట్ పార్ట్కి చిన్న నెక్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా కట్ చేసుకొని షోల్డర్ మార్క్ చేసుకున్న తర్వాత చంక వైపు కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ చెక్ చేసుకుని ఫ్రంట్ పార్ట్కి హుక్స్ పట్టీ వైపు ఒక 1 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. ఈ విధంగా నేను చూపించిన విధంగా 1 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. మిడిల్ పార్ట్ అస్సలు టచ్ చేయకూడదండి. చంక వైపు కూడా బ్యాక్ పార్ట్తో సమానంగా సర్చ్ చేసుకోవాలి. ఈ విధంగా సర్చ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకోవాలండి. ఇది బ్యాక్, అది ఫ్రంట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నెక్ డీప్ చూసుకొని మార్క్ చేసుకోవాలి. మనకు కావాల్సిన నెక్ డీప్తో మార్క్ చేసుకొని మనకు కావాల్సిన నెక్ షేప్ గీసుకొని కట్ చేసుకోవాలి. నేనైతే రౌండ్ నెక్ తీసుకున్నానండి. రౌండ్ నెక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ కావాలంటే ఫ్రంట్, బ్యాక్ ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత డాట్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 డాట్ సరిపోతుందండి. డాట్ వెడల్పు. అదే పెద్ద బ్లౌజ్ అయితే బ్లౌజ్కి తగినట్టుగా మనం తీసుకోవాలి. ఇప్పుడు డాట్ వచ్చేసరికి 1 ఇంచ్ మార్క్ చేసుకొని హెచ్చు తగ్గు లేకుండా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ మార్క్ చేసుకోవాలి. చంకలోతు కట్ చేయండి. ముందు చంకలోతు కట్ చేసిన తర్వాత మెయిన్ డాట్ మార్క్ చేసుకుందాం. చంకలోతు వచ్చేసరికి 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోవాలండి, ఎక్కువ తీసుకోకూడదు. 1/2 ఇంచ్ చంకలోతు సరిపోతుంది మనకి. ఇప్పుడు షోల్డర్ హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే సర్చ్ చేసుకోవాలి.
ఇప్పుడు మెయిన్ డాట్ మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్కి వచ్చేసరికి షోల్డర్ నుంచి 9 ఇంచెస్ దగ్గర ముందు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి, మనం ఇందాక 1 ఇంచ్ మార్క్ చేసాం కదా, అక్కడ నుంచి షేప్ గీసుకోవాలి. ఇదేనండి ప్రిన్సెస్ కట్కి మెయిన్ డాట్. ఈ డాట్ ప్రకారం మనం డాట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆ డాట్తో స్టార్ట్ చేసి ఇక్కడ పైకి వచ్చేసరికి 1/2 ఇంచ్తో తీసుకోవాలి. ఇదేనండి మెయిన్ డాట్.